వ్లాగ్స్కి వెల్కమ్. ఈ షర్ట్ చూసారా, వేరే ఎవరిదో వేసేసుకున్నాను అనుకుంటున్నారా? ఇది నా షర్టే. నా షర్ట్ మీదే నేను ఈ అగ్నిపూలు ట్రై చేశాను అనమాట. ఎలా వచ్చింది, నాకు ఎలా ఉంది చెప్పండి. షర్ట్ వచ్చేసి లాంగ్ షర్ట్. నేను మామూలుగా అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను. సరే దీని మీద ప్రయోగం చేద్దాంలే అని చెప్పేసి ఇలా ట్రై చేశాను అనమాట. చూస్తున్నారు కదా కొమ్మలు. ఇది నేను లెఫ్ట్ సైడు దీనికి చిన్న జేబు వచ్చింది, పాకెట్, అందుకోసమని ఇలా ఇటువైపు వేసాను అనమాట. నాకు వరకు నా లెంత్కి నేను పొడవుగా వేసుకున్నాను. ఇది ఇలా చూస్తుంటే మరీ ఎబ్బెట్టుగా ఉందా, అసలు ఎలా ఉంది ఏంటి అనేది మీరు చెప్తే నాకు ఒక హ్యాపీ అనమాట. ఇక్కడ నుండి ఉమెన్స్ వేసుకునే, లేడీస్ వేసుకునే షర్ట్స్ మీద ఇలాంటి డిజైన్స్ చేసి మీకు చూపించాలనుకుంటున్నాను. అలాగే కుర్తీస్ మీద చేస్తాను, శారీస్ మీద చేస్తారు. ఇప్పుడు మన ట్రెండ్ వచ్చేసి వైట్ శారీస్ మీద ఎక్కువ చేస్తున్నాను కదా. వైట్ శారీస్ సమ్మర్ కదా, సమ్మర్ మీద కాటన్ మీద అయితే బాగుంటుందన్న థీమ్ తోటి కాటన్ శారీస్, అది కూడా వైట్ తీసుకున్నా. వైట్ ఎందుకంటే కూల్ కలర్ కాబట్టి. మీకు అందులోనే కలర్స్ కావాలంటే ఓకే, డై చేయించవచ్చు. మనం అదే కలర్ దాని మీద శారీ పెయింటింగ్ చేసుకోవచ్చు. వైట్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఎలాగో ప్రాబ్లం లేదనుకోండి. నేను చెప్పేది ఏంటంటే వైట్ ఒక కూల్ ఎఫెక్ట్ ఇస్తుంది అని మాత్రమే చెప్తున్నా. వైటే తీసుకోవాలనేది ఏం లేదు. సరే, ఈ షర్ట్ దగ్గరికి వస్తే ఎలా ఉంది, నాకు బాగుందా, మీ అందరూ ఏమనుకుంటున్నారు, అసలు ఈ షర్ట్ నాకు నప్పిందా, కలర్ ఎలా ఉంది, కాంబినేషన్ ఎలా ఉంది, మీకు ఏమైనా ఆర్డర్ కావాలన్నా కూడా నాకు ఒక మెసేజ్ చేయండి. నేను వెంటనే మీకు నేను రిప్లై ఇస్తాను, ఓకేనా. ఈ షర్ట్ ఏమీ కాదు, ఉమెన్స్దే కాదు, జెంట్స్ది కూడా నేను షర్ట్స్కి పెయింటింగ్ చేస్తాను. నిన్న ఒకరు అడిగారు ఇన్స్టాగ్రామ్లో, నాకు షర్ట్కి చేస్తారండి. తప్పకుండా చేస్తానండి. మీ వివరాలు నాకు తెలియచేయండి. నేను ఇక్కడ దగ్గరలో ఉంటే వచ్చి తీసుకుంటా, లేదు అంటే మీరు పోస్ట్లో ర్యాపిడో పంపినా ఓకే, లేదు వేరే చోటు ఉంటే కనుక నాకు పోస్ట్లో పంపించండి. నేను మళ్ళీ పెయింట్ చేసి మీకు నచ్చిన డిజైన్ చేసి నేను తిరిగి మీకు పోస్ట్లో పంపించేస్తాను. ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి ఇలాగే వేసుకొని ఒక ఫోటో తీసి పంపించారనుకోండి, ఇంకా ఆనందం. ఎందుకంటే మీరు అది వేసుకున్న తర్వాత ఒక ఫోటో తీసి పంపించడంలో నాకు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చిన ఫీలింగ్ అనమాట. మీకు ఎలా ఉంది ఏంటి, మీకు నచ్చిందా, అందరూ దాని గురించి ఏమన్నారు తెలుసుకోవడం ఒక తృప్తి అదనమాట. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా, బాయ్.